జీవీఎంసీ స్థానిక 57వ వార్డు కాగితపైడియ కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణీలకు శ్రీమంతాలు, పిల్లలకు అన్న ప్రస్తావన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్స్, ప్రెసిడెంట్స్, కూటమి నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. గర్భిణీ స్త్రీలకి ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాం నేను ఎప్పుడూ చూడలేదు. పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రెగ్నెన్సీ ముందు నుండి డెలివరీ అయిన వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. మాకు మంచి విషయాలు, అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకున్నాం. చాలా థ్యాంక్ యూ. నా పేరు జి రాణి ప్రియాంక. మాకు ఈ శ్రీమంతం కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా గణబాబు గారు వచ్చి మాకు సన్మానించారు. చాలా సంతోషంగా ఉందండి. అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ గొప్పగా మాకు అన్నీ చెప్తుంటారు, ప్రతి కార్యక్రమాలన్నీ. అలానే గణబాబు గారు సార్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. సీఎం గారికి ధన్యవాదాలు. మా పిల్లలకు మంచి పోషణ ఆహారం పెట్టి చక్కగా చూసుకుంటే నాకు 5 సంవత్సరాల బాబు ఉన్నారండి, రియాన్ష్. తను చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోజు ఆలోచన చేయడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు అవి పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు పొందారు. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా శాసిస్తుందని చెప్పి ఇప్పటి నుంచి మనము స్టార్ట్ చేసాం. సో దాన్ని మళ్ళీ అందిపుచ్చుకోవడానికి, అందుకని భవిష్యత్ తరాలు ఏ రకంగా ఉండాలని అనుకునేటప్పుడు భవిష్యత్ తరాలు ముందు ఏవి సాధించాలనే ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇది ప్రధానం. సో ఒక మహిళ ఆరోగ్యంగా ఉండి మహిళకి అన్నిటి పట్ల కూడా అవగాహన ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ బిడ్డని చూడటం కాదు, బిడ్డను పుట్టినప్పటి నుంచి కూడా తీసుకునే కేరింగ్ కానీ, ఇచ్చేటువంటి ఆహారం కానీ, తర్వాత ఆ బిడ్డని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి తల్లి ఆరోగ్యవంతురాలే కాదు, తల్లికి అన్ని అవగాహన ఉంటే చాలా ఫలితాలు వస్తాయనేటువంటి నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. అందుకనే మీ అందరికీ కూడా ఈ పక్షోత్సవాల్లో భాగంగా ముందు మీకు అవగాహన తీసుకురావాలి. ఆ అవగాహనతో పాటు ఈరోజు ఈ వేడుక, ఈరోజు ఈ శ్రీమంతం చేసుకుంటున్న వారందరూ కూడా ఒక 12 బిడ్డల్ని రాబోయే కాలంలో మనతో పాటు ముందు తీసుకొస్తున్నారు. వారందరికీ మీరు కరతాళతో అందరూ చప్పట్లతో వారి స్వాగతం పలకాలి. చక్కగా వాళ్ళందరూ ఆరోగ్యంగా మనకి వారు వచ్చి రాబోయే కాలం వాళ్ళు కూడా మంచి ఇక్కడ ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపన వాళ్ళకి కలగాలి. ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది బిడ్డ చక్కగా అన్నింటిలో రాణించాలి. ఆ రాణించాలంటే మీరు ఇప్పుడు దృఢంగా ఉండాలి. మీరు కూడా తర్వాత కాలంలో కూడా వాళ్ళ పిల్లల్ని కేరింగ్ తీసుకునేటువంటిది. ఈ రెండు కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్స్. ఇది విజనరీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. అందులో ఆలోచించక్కర్లా. ఈరోజు మహిళ, ఆ బిడ్డలు ఇద్దరు క్షేమం అనేటువంటిది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనికి ఏ రకమైనటువంటి ఖర్చు అయినా చేస్తుంది. ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో కానీ, ఈరోజు ఆశా వర్కర్స్ ఐడెంటిఫికేషన్తో పాటు అంగన్వాడీ టీచర్స్ కానీ వీరందరూ కూడా అందరి సమన్వయంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా మహిళలకు ముందు ఒక అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా వాళ్ళకి పూర్తిగా ఏదైతే ప్రభుత్వం అందించే సహకారం అందరికీ 100% అందించే విధంగా ఈ కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఈ పక్షోత్సవాలు కూడా, అంటే ఏ ప్రోగ్రాం తీసుకుని వెళ్ళినా మనము మైన్యూట్గా మన ప్రాంతాల్లో అందుతున్నా అందరినీ ఒక దగ్గర సమూహంగా పిలిచి మాట్లాడడం వల్ల ఇంకా ఇది స్ప్రెడ్ అవుతుంది, ఇంకో 10 మందికి తెలుస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ కార్యక్రమం మీ అందరికీ కూడా వర్తించేటట్టు చేయడమే ఈ వేదిక ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి